ములుగు జిల్లా సఖీ సెంటర్ కేర్లెస్ కు కేర్ ఆఫ్ గా మారింది. ఆపదలో వచ్చిన మహిళలకు భరోసా కల్పించలేకపోతుంది. సంస్థలో అంతర్గత విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. దాంపత్య జీవితంలో తలెత్తిన సమస్యలతో కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు సఖీ సెంటర్ ఏర్పాటైంది. కౌన్సిలింగ్, కేసులు పరిష్కారం, నిర్వహణ బాధ్యతలను ఎన్జీఓ సంస్థకు అప్పగించారు. అయితే ఎన్జీఓ సంస్థ నిర్వాహకులు పట్టించుకోకుండా కొత్త వివాదాలకు తెరలేపుతున్నాయి. అందులో పనిచేస్తున్న లీగల్ అడ్వైజర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించిన బాధిత మహిళ వీడియో బహిర్గతం కావడం విమర్శలకు తావిస్తోంది. ఇక సఖీ సెంటర్ కు వచ్చే బాధిత మహిళల కేసులను క్షుణ్ణంగా పరిశీలించి మొదటగా కౌన్సిలింగ్ చేస్తారు. సమస్యలకు పరిష్కారం లభించకపోతే కోర్టులో బాధిత మహిళలకు సపోర్టుగా కేసులు నమోదు చేసి న్యాయం కోసం వాదిస్తారు. కాగా డిఎల్ఎస్సీఏ సపోర్టుతో మాత్రమే కోర్టుల్లో వాదనలు వినిపించాల్సి ఉంటుంది. గతంలో లీగల్ అడ్వైజర్ గా పనిచేసిన వ్యక్తి ప్రైవేటుగా కేసులు నమోదు చేయించినట్లు తేలింది. సదరు లీగల్ అడ్వైజర్ పై డిడబ్ల్యూఓ ఆధ్వర్యంలో 3 మెన్ కమిటీ వేసి విచారణ చేసింది. ఆరోపణలు నిజమవడంతో విధుల నుంచి తొలగించారు. ఎన్జీఓ నిర్లక్ష్యం వల్ల బాధితుల పక్షాన లీగల్ సెల్ అథారిటీ ద్వారా కాకుండా పదుల సంఖ్యలో కేసులు ప్రైవేటు లాయర్ల ద్వారా వేయించినట్లు తెలుస్తోంది. ఇక సఖీ సెంటర్లో బాలిక మిస్సింగ్ అక్రమాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రి సీతక్క సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు బాలిక మిస్సింగ్ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. మిస్సింగ్ కు కారకులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సఖీ సెంటర్ నిర్వహణ బాధ్యత నుంచి ఎన్జీఓను తప్పించింది. ప్రభుత్వమే నేరుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా తప్పిపోయిన బాలిక తమ బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నట్లు అధికారులు విచారణలో తేలింది. ఇక ఫోక్సో కేసులో ఓ బాలికను జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు డిడబ్ల్యూఓ సూచనల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించి గత నెల 11న సఖీ సెంటర్లో భద్రత కోసం ఉంచారు. అయితే బాలిక ఈ నెల 2న మిస్ కావడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన పోలీసులు సఖీ సెంటర్లోనిపై అంతస్తులో కిటికీలు తీసుకుని తప్పించుకున్నట్లు చెబుతున్నారు. 13 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా అక్కడి పనిచేస్తుంటారు. సెక్యూరిటీ, మల్టీపర్పస్ వర్కర్స్, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఇక బాలిక మిస్ అయిన రోజు వీధుల్లో 4 సిబ్బంది ఉన్నట్లు సెంటర్ ఇన్ఛార్జి లావణ్య తెలిపారు. మానిటరింగ్ అధికారి కూడా పట్టించుకోకపోవడంతో డిడబ్ల్యూఓ మెమో సైతం జారీ చేసినట్లు తెలిసింది. ఏటా సుమారు 60 లక్షలు ఖర్చు చేసి సఖీ సెంటర్ నిర్వహిస్తుండగా ఎన్జీఓ సంస్థ నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సైతం సంక్షేమ శాఖ పరిధిలో బాల సదనం నుంచి ఓ బాలిక మిస్ అయిన ఘటన ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అయితే అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక, ములుగు జిల్లా సఖీ సెంట్రల్ కేర్లెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పొచ్చు. ఆపదలో వచ్చిన మహిళలకు భరోసా కల్పించకపోవడంతో సంస్థలో అంతర్గత విభేదాలు తారస్థాయికి కొనసాగుతున్నాయి. దాంపత్య జీవితంలో తలెత్తిన సమస్యలతో కుటుంబ విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు సఖీ సెంటర్ ఏర్పాటైంది. కౌన్సిలింగ్ కేసులో పరిష్కారం, నిర్వహణ బాధ్యతలను ఎన్జీఓ సంస్థకు అప్పగించారు. అయితే ఎన్జీఓ సంస్థ నిర్వాహకులు పట్టించుకోకుండా కొత్త వివాదాలకు తెరలేస్తున్నారు. అందులో పనిచేస్తున్న లీగల్ అడ్వైజర్ అక్రమాలకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. బాధిత మహిళల వీడియో బహిర్గతం కావడం విమర్శలకు తావిస్తుంది. అయితే డిఎల్ఎస్ సపోర్ట్ లేకుండా
కోర్టుల్లో కేసులు, సఖీ సెంటర్ వచ్చే బాధిత మహిళల కేసులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొదటగా కౌన్సిలింగ్ చేస్తారు. ఆ సమస్యలకు పరిష్కారం లభించకపోతే కోర్టుల్లో బాధిత మహిళలకు సపోర్ట్ గా కేసులు నమోదు చేసి న్యాయం కోసం వాదించే విధంగా ఉంటుంది. కాగా డిఎల్ఎస్ సపోర్ట్ తో మాత్రమే కోర్టులో వాదనలు వినిపించాల్సి ఉంటుంది. గతంలో లీగల్ అడ్వైజర్ గా పనిచేసిన వ్యక్తి ప్రైవేట్ కేసులు నమోదు చేయించినట్టు తేలింది. సదరు లీగల్ అడ్వైజర్ కు DWO ఆధ్వర్యంలో 3 మెన్ కమిటీ వేసే విచారణ కూడా చేసింది. ఆరోపణలు నిజమవడంతో విధుల నుంచి తొలగించారు. NGO నిర్లక్ష్యం వల్ల బాధితుల పక్షాన లీగల్ సెల్స్ అథారిటీ ద్వారా కాకుండా పదుల సంఖ్యలో కేసులు ప్రైవేట్ లాయర్ల ద్వారా వేయించినట్టు సమాచారం అందుతుంది. దాని ఉన్నతాధికారుల విచారణలో సఖీ సెంటర్ లో బాలిక మిస్సింగ్ అక్రమాలపై కలెక్టర్ కు విచారణకు ఆదేశించినట్టు కూడా సమాచారం అందింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని దానిపైన విచారణ చేయాలని పోలీసు అధికారులకు బాలిక మిస్సింగ్ విషయంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. మిస్సింగ్ ఏదైతే కారకులైన శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సఖీ సెంటర్ నిర్వహణ బాధ్యత నుంచి NGOను తప్పించింది ప్రభుత్వం నేరుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. కాగా తప్పిపోయిన బాలిక తమ బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నట్టు కూడా అధికారులు తమ విచారణలో తెలిపారు. ఈ విధంగా బాలిక మిస్సింగ్ తో బహిర్గతం పోక్సోలో కేసులో ఓ బాలికను చాలా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు కూడా DWO సూచనల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించి గత నెల 11 సఖీ సెంటర్ల భద్రతల కోసం ఉంచారు. అయితే ఈ బాలిక ఈ నెల 2న మిస్ కావడంతో అధికారులు కలవరం మొదలైంది. సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన పోలీసులు సఖీ సెంటర్ లోని పై అంతస్తులో కిటికీలు తీసుకొని తప్పించుకున్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. 13 మంది సిబ్బంది షిఫ్ట్ల వారిగా అక్కడ పనిచేస్తుందంటారు. సెక్యూరిటీ కూడా మల్టీపర్పస్ వర్కర్, పారామెడికల్ సిబ్బంది కూడా ఉంటున్నారు. ఈ విధంగా బాలిక మిస్ అయిన రోజు విధుల్లో 4 సిబ్బంది ఉన్నట్లు సెంటర్ ఇన్ఛార్జ్ లావణ్య కూడా తెలపడం జరిగింది. మానిటరింగ్ అధికారులు కూడా పట్టించుకోకుండా DWO మెమో సైతం జారీ చేయడం జరిగింది. ఈ జారీ చేసిన మెమో తెలిసిన వెంటనే ఏటా సుమారు 60 లక్షల ఖర్చు చేసి సఖీ సెంటర్ నిర్వహిస్తుండగా NGO సంస్థ నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై చాలా విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. గతంలో సైతం సంక్షేమ శాఖ పరిధిలో బాల సదనం నుంచి ఓ బాలిక మిస్ అయిన ఘటన ఉంది. ఈ కేసుల్లో ఇలాంటి నిర్లక్ష్య ధోరణి పాల్పడుతున్న అధికారులపై చర్యలు చేపట్టాలని కూడా ప్రజలు దాని మీద కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిద్.